సృష్టిలో దాగి ఉన్న అనేక రహస్యాల మధ్య మరో రహస్యం దాగి ఉంది. కాలం ప్రారంభానికి ముందు ఉన్నది ఏమిటి? నక్షత్రాలు ఎలా పుట్టాయి? విశ్వం ఎక్కడి నుంచి వచ్చింది? కాలం ఎప్పుడు ప్రారంభమైంది? ఈ ప్రశ్నలకు మనిషి శతాబ్దాలుగా సమాధానం వెతుకుతున్నాడు. శాస్త్రం చెబుతుంది, విశ్వం ఎప్పుడూ ఒకేలా లేదు. కాలం, స్థలం, శక్తి, ద్రవ్యం ఇవన్నీ ఒకే క్షణంలో ఒకే మూలం నుంచి ఆవిర్భవించినట్టు కనిపిస్తున్నాయి. దీనినే శాస్త్రం బిగ్ బ్యాంగ్ థియరీ అని పిలుస్తుంది. అంటే ఒక మహా విస్ఫోటనం, అపార శక్తి ఒక్కసారిగా విడుదలైన క్షణం. అక్కడే కాలం మొదలైందని, అక్కడే విశ్వం విస్తరించటం ప్రారంభమైందని శాస్త్రం చెబుతుంది. వారి జ్ఞానం ఎక్కడే ఆగిపోయింది. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో, ఆ విస్ఫోటనం ఎలా మొదలైందో, ఈ ప్రశ్నలకు శాస్త్రం ఇప్పటికీ పూర్తి సమాధానం చెప్పలేకపోతుంది. ఎందుకంటే ఆ మొదటి క్షణానికి ముందు ఉన్న స్థితిని మానవ కొలమానాలు అందుకోలేవు, మానవ గణితాలు తాకలేవు, మానవ భాష వివరించలేకపోతుంది. మనము శూన్యం అని పిలిచేది నిజంగా శూన్యం కాదు. అది మన అవగాహనకు అందని ఒక స్థితి మాత్రమే. అయినా ఒక విషయం మాత్రం స్పష్టం, అక్కడ ఏదో ఉంది. మనుష్యులు చూడలేనిది, తాకలేనిది, కొలవలేనిది. కానీ అదే లేకపోతే ఏది ప్రారంభమయ్యేది కాదు. ఆ శూన్యపు స్థితి నుంచే చీకటిలో ఒక్కసారిగా ఒక గొప్ప వెలుగు వెలిసినట్టుగా, నిశ్శబ్దం చెదిరినట్టుగా, శూన్యం స్పందించినట్టుగా, అర్థం లేని స్థితికి ఒక అర్థం పుట్టినట్టుగా విశ్వ ఆవిర్భవం జరిగింది. అది కాంతి మాత్రమే కాదు, ఒక ఆరంభం, ఒక దిశను మార్చిన సంకేతం. ఎక్కడి నుంచే కాలం కదలడం మొదలైంది. ఎక్కడితో వారి జ్ఞానం పరిమితిని చేరుకుంది. వారి జ్ఞానం అక్కడే ఆగిపోయింది. ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. కానీ బైబిల్ అక్షణాన్ని వివరించగలిగింది. ఆదికాండము 1:3. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఇది సూర్యుడి వెలుగు కాదు, ఎందుకంటే ఆ సమయంలో సూర్యుడింకా ఉనికిలోకి రాలేదు. ఇది నక్షత్రాల కాంతి కాదు, ఎందుకంటే నక్షత్రాలు ఇంకా తమ స్థానాలను కనుగొనలేదు. సృష్టి ఆవిర్భవం వెలుగు కలుగుగాక అన్న ఆజ్ఞతో మొదలైంది. ఈ వెలుగు కాలానికి పునాది వేసింది, చీకటికి సరిహద్దులు గీసింది. బైబిల్ చెబుతున్న అర్థం ఇదే. విశ్వం అస్తవ్యస్తం నుంచి క్రమం వైపు కదిలిన క్షణం, అర్థం లేని శూన్యత నుంచి దిశలను కలిగిన సృష్టిగా మారిన సమయం. కానీ ఇప్పుడు ఒక లోతైన ప్రశ్న మిగులుతుంది. ఈ వెలుగు సృష్టితో పాటు పుట్టిందా, లేదా సృష్టి పుట్టడానికి కారణమైన ఏదో మూలం నుంచే ఇది వెలిసిందా? ఆ వెలుగు ఏమిటి అనే ప్రశ్న కాదు ఇది. ఆ వెలుగు ఎవరు? అసలు ఈ వెలుగు వెనుక ఎవరున్నారు? దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆ వెలుగు వెనుక ఇంకా ఒక వెలుగు దాగి ఉన్నది. అది నక్షత్రాల కాంతి కాదు, దేవుని హృదయంలోని అనాది వెలుగు. భూమిని తాకబోయే వెలుగు. మానవుని దైవత్వం వైపు మలిచే వెలుగు. యుగాల దిశలను మార్చబోయే వెలుగు. కాలం దాచిన రహస్యం, ప్రవక్తలు చూసిన దర్శనం. ఇదే
ప్రతి మనిషికి వెలుగునిచ్చు వెలుగు నిజ వెలుగు నిజ వెలుగు లోకములకు వచ్చుచున్న ప్రతి మనిషికి వెలుగునిచ్చు వెలుగు నిజ వెలుగు సృష్టి రహస్యాన్ని ఆదికాండం ప్రారంభిస్తే ఆ వెలుగు యొక్క అర్థం యోహాను సువార్తతో మొదలవుతుంది. యోహాను గారు విశ్వాన్ని కాదు, విశ్వాన్ని కలిగించిన వెలుగును గూర్చి పరిచయం చేశారు. కాలాన్ని కాదు, కాలానికి ముందున్న సత్యాన్ని ప్రకటించారు. ఆదియందు వాక్యము ఉండెను. కాలం మొదలు కాకముందే ఏదో ఉంది అని ఇక్కడ బైబిల్ స్పష్టం చేస్తుంది. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. అది సృష్టిలో భాగం కాదు, సృష్టికి మూలమైన ఉనికి. ఆ వాక్యమే దేవుడు. సమస్తమును ఆయన ద్వారానే కలిగెను. ఆయన లేకుండా ఏదియూ కలగలేదు. ఆయనలో జీవము ఉండెను. ఆ జీవమే మనుష్యులకు వెలుగు. ఇక్కడే వెలుగు నిర్వచనం మారుతుంది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. చీకటి దానిని గ్రహించలేదు. అయినా మనిషి ఆ వెలుగును గుర్తించలేదు. యుగాలు గడిచాయి, తరాలు మారాయి. మనిషి కథ పాపంతో బరువెక్కింది. వెలుగు ఉన్నా మనిషి చీకటిని కోరుకున్నాడు. సత్యం పిలిచినా మనిషి అసత్యాన్ని వెంబడించాడు. దేవుడు మనిషికి ఎన్నడూ దూరంగా లేడు. కానీ మనిషి దేవుని నుండి దూరమయ్యాడు. అప్పుడే ఈ వెలుగు ప్రవక్తల నోట వాక్యంగా పలికింది. దర్శనాల రూపంలో రాబోయే ఆశగా నిలిచింది. మనిషి చెరలో ఉన్న లోకం నుండి మనిషిని చెర నుంచి విడిపించేందుకు వెలుగు వాగ్దానంగా మారింది. వాగ్దానం ఆశగా మారింది. ఆశ యుగాల ఎదురుచూపుగా నిలిచింది. యుగాల వేదనతో విలవిల్లాడిన లోకానికి దివ్యలోకాల నుండి వెలుగు శక్తిగా అవతరించెను. సృష్టి అధిపతి తన మహిమను త్యజించి మానవ రూపంలో రక్షకుడై దిగి వచ్చెను. ఎమ్మానుయేల్, యుగ యుగాల దేవా, వెలుగు వచ్చిందని స్వర్గమే సాక్ష్యమైంది. ఆయన అడుగులు పడిన చోటే రక్షణ మొలకెత్తింది. ఎదురు చూసిన ప్రవచనాల ప్రతిధ్వని బేత్లెహేము రాత్రిలో నెరవేరింది. చీకటి రాజ్యాన్ని వణికించిన నక్షత్రం నిత్య వెలుగుకై మార్గం చూపింది. ఆ వెలుగు వచ్చిందని స్వర్గమే సాక్ష్యమైంది. ఆయన అడుగులు పడిన చోటే రక్షణ మొలకెత్తింది.
శ్వాసే విమోచనమైంది. సిలువను భరించిన పవిత్ర ప్రేమ మన కథలోనే కొత్త వెలుగును రాసింది. ఆ వెలుగు వచ్చిందని స్వర్గమే సాక్ష్యమైంది. ఆయన అడుగులు పడిన చోటే రక్షణ మొలకెత్తింది. ఆ వెలుగు మన మధ్యకు వచ్చింది. మన బాధను చూసింది. మన పాపభారాన్ని మోసింది. ఆయన అడుగులు పడిన చోట చీకటి వెనక్కి తగ్గింది. ఆయన మాట పలికిన చోట సత్యం ప్రకాశించింది. కానీ మనిషి రక్షణ అక్కడితో పూర్తి కాలేదు. కాలం ముందుకు సాగుతున్న ప్రతి అడుగులో మనిషి కథ రాయబడింది. కాని ఆ కథలో ఒక అధ్యాయం మాత్రం రక్తంతో రాయబడింది. ఆ రోజు సాధారణ రోజు కాదు. భూమి భరించలేక వణికింది. శిలువపై మేకులు దిగిన క్షణం సూర్యుడు తన కాంతిని దాచుకున్నాడు. సృష్టి అంతా నిశ్శబ్దంగా నిలిచింది. పాపం రాసిన మరణ తీర్పుపై దేవుడు రాసిన క్రొత్త నిబంధన. ఎందుకంటే అది ఒక మరణం కాదు, అది ఒక ఒప్పందం. మనిషి చెల్లించలేని మూల్యాన్ని దేవుడే చెల్లించాడు. రక్షణ కోరిన రక్తాన్ని ప్రేమతో శిలువపై కార్చాడు. యుగాలు మారినా, రాజ్యాలు కూలినా, కాలం చెరిగిపోయినా చెరగని ఒక శాసనంగా ఆ త్యాగం చరిత్రలో మిగిలిపోయింది. మనుష్యుల పాపం రాసిన మరణ తీర్పుపై దేవుడు రాసిన రక్తపు శాసనం. ఇది విమోచన శాసనం. చీకటిలో రక్తంతో వెలిగిన దేవుని జీవకాంతి మానవుల పాపముకై వెలుగుగా శిలువపై నిలిచిన ఆ వెలుగు పాపంలో చిక్కుకున్న మనిషిని పిలిచింది. చీకటిలో మునిగిన బ్రతుకులకు కొత్త ఉదయాన్ని ఇచ్చింది. మనిషి పాపపు దిశను మార్చి హృదయాలోచనలను సరిచేసింది. రక్తంతో రాసిన ఆ వెలుగు జీవితాలనే వెలుగుగా మార్చింది. సృష్టికి ముందు చీకటికి సరిహద్దులు వేసిన వెలుగు ఈరోజు మనిషి బ్రతుకులోని చీకటిని తుడిచివేసింది. ఇదే వెలుగు, మనిషిని మార్చిన వెలుగు. ఇదే నిజ వెలుగు. మనిషి రక్షణకై కాలమే వణికేలా దేవుడు రాసిన రక్తపు శాసనం. సిలువలో మేకులు దిగిన వేళ సూర్యుడు కాంతిని మరుగు చేసెను. దేవుడే మనిషికై ప్రాణమే విడిచిన వేళ చీకటి భూమిని కమ్ముకొనెను. పాపం రాసిన మరణ తీర్పుపై దేవుడు రాసిన ఈ క్రొత్త నిబంధన. యుగాలు చెరిగినా చెరగని మనిషి విమోచన శాసనం. ఇది దేవుని రక్తపు శాసనం. చీకటిలో రక్తంతో వెలిగిన దేవుని జీవకాంతి శిలువపై నిలిచెను. ఇదే నిజ వెలుగు, ఇదే నిజ వెలుగు, ఇదే నిజ వెలుగు, ఇదే నిజ వెలుగు. ఆ క్రీస్తే ఈ నిజ వెలుగు.